ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుపుకునే సందర్భం మాకు ఆల్ ఇండియాలో ఈ ప్రెసిడెంట్ పోస్టులు ఎట్లా అంటే ముందు సెంటర్ చైర్మన్స్ ఒక్కొక్క డిస్టిక్కి రెండు చేసుకోవచ్చు, ఒకటే స్టేట్లో 50 కూడా చేసుకోవచ్చు. సెంటర్ చైర్మన్, దెన్ స్టేట్ చైర్మన్, ఒక్కొక్క స్టేట్కి స్టేట్ చైర్మన్ ఉంటాడు. ఆ తర్వాత స్టేట్ చైర్మన్ తర్వాత 4 వైస్ ప్రెసిడెంట్లు. ఒకసారి వైస్ ప్రెసిడెంట్ అంటే ఆల్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్, నాట్ సౌత్ ఈస్ట్ అట్లా కాకుండా అది. ఇప్పుడు దాని తర్వాత హైయెస్ట్ పోస్ట్ వచ్చి ప్రెసిడెంట్. ఇది 1941 ఎస్టాబ్లిష్డ్, ప్రీ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు ఈ మన సౌత్ సంబంధించి కూడా 4 రాష్ట్రాలు ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్ నుంచి ఫస్ట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సెంటర్ ఒకటే ఉండే. ఈరోజు అన్ని భాగాలుగా పెంచి ఎట్లయితే యాక్షన్ పెరుగుతూ ఉందో, డిస్ట్రిక్ట్లు చేంజ్ చేస్తున్నాయో అట్లా పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. సార్ మాజీ ఆల్ ఇండియా చైర్మన్ హైదరాబాద్ సెంటర్ నుంచి అయ్యారు. సార్ ఇప్పుడు ట్రస్టీ, మాజీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. తనేమో నల్గొండ నుంచి ఉన్నారు, తను కరీంనగర్ నుంచి ఉన్నారు. తెలంగాణ సెంటర్ ఇవాళ ప్రెసిడెంట్ లెక్క. సో నేను హైదరాబాద్ సెంటర్ నుంచి వీళ్ళందరూ చేసిన నిల్చోబెట్టారని నేను నిల్చున్నాను. ఇంకా ఫ్యూచర్లో హైదరాబాద్ సెంటర్ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పెద్దల సపోర్ట్తో వీళ్ళు పెట్టిన టార్గెట్స్తోని పనిచేసేందుకు మనసావాచ పనిచేస్తాను. ఇది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941లో బ్రిటిష్ ఇంజనీర్ జాక్సన్ వారు స్థాపించిన అసోసియేషన్. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ 1941లో స్థాపించిన అసోసియేషన్. ఇప్పటి వరకు టోటల్గా భారతదేశంలో ఏకైక అసోసియేషన్ కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ ఫెటర్నిటీని లీడ్ చేసే అసోసియేషన్. ఆ రోజు నిర్మాణ రంగంలో ఒక కాంట్రాక్టర్ అనేవారే ఉండేది కాబట్టి దీని నామకరణం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఈరోజు ఏంటంటే బిల్డర్స్ అసోసియేషన్ అంటే మీరు అపార్ట్మెంట్లు కడతారా అంటారు. కానీ మా అసోసియేషన్లో మోరీ కట్టే అతని కాడ నుండి డ్యామ్ కట్టే వరకు, చిన్న కాంట్రాక్టర్ కాడ నుండి పెద్ద కాంట్రాక్టర్ వరకు ఈ అసోసియేషన్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హైదరాబాద్ సెంటర్, విజయవాడ, వైజాగ్ ఒక 3 సెంటర్లతోటే ఇది నడుస్తుండేది. ఇప్పుడు దినదిన అభివృద్ధిగా 2 రాష్ట్రాలలో, తెలంగాణలో 20 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్లో ఒక 15 సెంటర్లు, యావత్ ఆల్ ఇండియాలో 230 సెంటర్లతోటి ఈరోజు నూక్ అండ్ కార్నర్ ఈ అసోసియేషన్ వెళ్ళటం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కాంట్రాక్టర్లకు మధ్యన వారధిగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యలు తీర్చడానికి ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది.